అక్కడుంది. కానీ తను ఎవరికి ఫోన్ చేస్తుంది? అభి, సెక్రటరీ. షట్, ఈ ఫుగ్గి ఎవరికి ఫోన్ చేస్తుంది? అరే, ఈ దొంగలు గాని చూసారంటే షూట్ చేసి పారేస్తారు. ఇక్కడ రాబరీ జరుగుతోంది సార్. ఇక్కడ చాలా మంది దొంగలున్నారు. వాళ్ళు కస్టమర్స్ నందరినీ ఇంకా సేల్స్ పీపుల్స్ నందరినీ బంధించి ఉంచారు. మీరు షాప్ లోపల ఉన్నారా? అవును, నేను లోపలే ఉన్నాను. చాలా మంది దొంగలున్నారు. వాళ్ళందరి దగ్గర తుపాకీలున్నాయి సార్. వాళ్ళు షాప్ ని లూటీ చేస్తున్నారు సార్. ఇక్కడ లోపల లేడీస్, పిల్లలు చాలా మంది ఉన్నారు. మేడం, మీరు చాలా ధైర్యంగా పనిచేశారు. మీరు టెన్షన్ పడకండి. మీరు అక్కడ ఉన్న వాళ్ళని ప్యానిక్ అవ్వకుండా చూడండి. మేము ఇప్పుడే వెంటనే బయలుదేరతాం. అక్కడ ఎంతమంది దొంగలు ఉన్నారు మేడం? ఒక్క నిమిషం సార్. 8 మంది ఉన్నారు సార్. 8 మంది అందరినీ బందీలుగా ఉంచారు. ఫోన్ పెట్టేసి. ఈ ప్రజ్ఞ ఎవరికి ఫోన్ చేస్తుంది? ఒకవేళ పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి పిలుస్తుందా ఏంటి? ఇక ఒకవేళ వీళ్ళందరూ పట్టుబడిపోతే అందరి దృష్టిలో తన హీరోయిన్ అయిపోతుంది. అభి మళ్ళీ తనంటే ఇంప్రెస్ అయిపోతాడు. నో, నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. కానీ ఏం చేయాలి? ఏం చేస్తే ప్రజ్ఞ పథకం బెడిసికొడుతుంది? ఓ ఎస్, ఆ దొంగలు చెప్పారుగా, ఇప్పుడు ఎవరైనా అతి తెలివి చూపించారంటే నిర్దాక్షిణ్యంగా షూట్ చేస్తామని. నేను ఈ ప్రజ్ఞని ఫోన్ చేస్తుండగా పట్టిస్తాను. అప్పుడు ఈ దొంగలు తనని వదిలిపెట్టరు. వావ్, తను ఏం ఐడియా నీది? ఏమి చేయకుండానే ప్రజ్ఞ పని ఫినిష్. ఇక అభితో నా పెళ్ళవడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ నేను ఈ పని ఎలా చేయాలి? ఈ విషయం అభికి తెలియకుండా, అలాగే ఈ దొంగలకి తెలిసేలా చేయాలి. ఫుకీ, ఇటురా. హలో సార్. హలో సార్. ఏయ్, ఎందుకు కొట్టావు? ఇప్పుడు కేవలం నేనే కొట్టాను. మీ బాస్కి తెలిసిందనుకో, నువ్వు సరిగ్గా పనిచేయడం లేదని, అప్పుడు మీ బాస్ నిన్ను షూట్ చేసి పారేస్తాడు. ఏమంటున్నావు నువ్వు? ఫుగ్గి, అటు చూడు. ఏంటి పోరినా? అరే, పోరిని కాదు, వెనకాల చూడు. ఏది? ఆ టేబులా? అరే, టేబుల్ కాదురా బాబు, దాని వెనకాల. నన్ను పిచ్చోండి చేస్తున్నావా? అక్కడెవ్వరు లేరు. ఆట పట్టించడం లేదు, నీకు సహాయం చేస్తున్నాను. అక్కడ ఒక అమ్మాయి ఉంది చూడు, తను ఫోన్లో మాట్లాడుతుంది. తను మీ అందరినీ పోలీసులకు పట్టించాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? చూడు, కనిపిస్తుందా? నాకు అక్కడేం కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, మాస్క్ తీసి చూడు, అప్పుడు కనిపిస్తుంది నీకు. అరే, నీకు ఇలా చెప్పాలి. మీ మాస్క్ తీయకూడదు, అది రూలు. ఏంటి రూలా? సరే, రూల్ అయితే అదిగో అక్కడ వెతకడానికి ట్రై చేయి. అక్కడ చూడు. మీకు అడ్రస్ అర్థమైందిగా? ఏయ్, లేగు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? లే. నేను ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. మర్యాదగా చెప్తావా లేదా? ఏయ్, చెప్పు. ఈ అమ్మాయి మరీను కోరి మరీ సమస్య నెత్తి మీదకి తెచ్చుకుంది. ఇలా చేయాల్సిన అవసరం ఏముంది తనకి? నా మంగళసూత్రం వేసుకుంటావా? చూడు, నేను నిన్ను ఎలా దెబ్బ కొట్టాను. ఇప్పుడు నీ పని అవుట్. ఎవరికి ఫోన్ చేసావో చెప్పు. దాని ఫోన్ చెక్ చేయరా, ఇప్పుడే తెలిసిపోతుంది. ఎక్కడ నీ ఫోను? లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి. మర్యాదగా లాక్ ఓపెన్ చేయి. 100 నెంబర్కి ఫోన్ చేసింది ఇది. అరే బాయ్, వీళ్ళు మన వీధి రెవడీలు అనుకుంటున్నారు. దీన్ని ఏం చేయమంటావు చెప్పు. షూట్ చేయనా? హీరోయిన్ కాపాడడానికి వచ్చావు నువ్వు? సైలెంట్ గా ఉండు. కదిలితే కాల్ చేస్తా. నెంబర్ 1 చంపేదాన్ని. దీనివల్లే సగం దొంగతనం జరగకుండా అయిపోయింది. అందుకు తగిన శిక్ష పడాల్సిందే దీనికి. ఏంటి కాల్ చేయి, ఇంత టైం ఎందుకు? ఇంకా మాట్లాడతారేంటి? షూట్ చేసి అవతల పారేయక. చంపేదాన్ని త్వరగా. ఆగు. అతిగా ఫోజులు కొట్టకు. హీరోయిన్ కాపాడడానికి వచ్చావా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు తీసుకుని నన్నే కొట్టాలనుకుంటున్నావా? చంపేస్తా నేను. కాదు బ్రదర్, నిజంగా నా శాండల్ తెగిపోయింది చూడు.
అందుకే నేను మీ హెల్ప్ తీసుకుంటున్నాను. ప్రామిస్, ఇంకేం లేదు. నాటకాలు ఆడుతుంది ఏసై. లేదు. ఇది బాగా ఎక్కువ చేస్తుంది, ముందు దీన్ని వేసేద్దాం. ఏం చేయాలి? ఒక పక్క నిఖిత, ఒక పక్క తన్ను. ముందు ఎవరిని కాపాడాలి? అంతా చక్కగా జరిగిపోయింది. కానీ ఈ అమ్మాయి పోలీసులకు గనక ఫోన్ చేయకపోయి ఉంటే ఈ పాటికి మనం సరుకు మొత్తం తీసుకుని ఎస్కేప్ అయ్యేవాళ్ళం. అంతా ఈ పిల్ల మూలంగానే జరిగింది. ఇప్పుడు నేను దీన్ని షూట్ చేసి పారేస్తాను. ఒరే వద్దు, ఆల్రెడీ ప్లాన్ పాడైంది, ఇంకా పాడు చేయకు. ఈ అమ్మాయిని షూట్ చేసామంటే సౌండ్ బయటికి వినిపిస్తుంది. బయట నుంచి పోలీసులు ఫైరింగ్ చేస్తారు. ఆగు, నన్ను ఆలోచించుకొని. పోలీసులు వచ్చారు, కానీ ఇద్దరు ఇంకా ప్రమాదంలోనే ఉన్నారు. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. వీళ్ళని ఎలా కాపాడాలి? అభి, అభి ప్లీజ్ నన్ను కాపాడు. నార్మల్. అభి ప్లీజ్ నన్ను కాపాడు. తను నీకేం కానివ్వను. నేను నిన్ను కాపాడుతాను. హే ఫుగి, నువ్వు టెన్షన్ పడకు, నేనున్నాను. నేను నిన్ను కూడా కాపాడుతాను. హే ఏయ్, ఆగు. ఓయ్ సూపర్ హీరో, ఏం నువ్వు ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చావా? ఇక నువ్వు ఈ సినిమా సీన్లు ఆపే, అర్థమైందా? లేకపోతే నీ క్లైమాక్స్ ఇక్కడే అయిపోతుంది. వెనక్కి వెళ్ళు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళు. ఎంతమంది పోలీసులు వచ్చారో చూడు. అప్పుడు వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటాను. తొందరగా మీరందరూ పొజిషన్ తీసుకోండి. నేను చెప్పేంత వరకు ఎవరూ ఫైరింగ్ చేయకూడదు. ఓకే? ఎస్ సార్. చూడండి, మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి. మా పోలీసుల్ని పని చేసుకునివ్వండి. అక్కడ నుండి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. పాండు, వాళ్ళందరినీ వెనక్కి పంపించు. సార్, అందరూ పొజిషన్లో నిలబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? భగవాన్, మైక్ తీసుకురా. చూడండి, ఈ షాపును పోలీసులు 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. ఇక మీరు తప్పించుకోవడానికి ఎలాంటి దారి లేదు. అందుకని మీ అంతట మీరే సరెండర్ అయిపోండి. ఇరుక్కుపోయాం భాయ్, ఇరుక్కుపోయాం. బయట చాలా మంది పోలీసులు ఉన్నారు. అందరు ఇటే తుపాకులు గురి పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. దీన్ని నేను ఒకవేళ మీరే సరెండర్ అయిపోయారంటే అప్పుడు గవర్నమెంట్ మీ పట్ల సానుభూతి చూపిస్తుంది. చాలా తక్కువ శిక్షతో వదిలేస్తుంది. అతను ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ప్రభాకర్ అయి ఉంటాడు. ఎప్పుడు నా పనికి అడ్డుపడుతుంటాడు. 2 నిమిషాల లోపల మీరందరూ బయటికి రాలేదంటే అప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమైంది ఇన్స్పెక్టర్? వాళ్ళు బయటకు వచ్చారా? మీరు వాళ్ళని పట్టుకున్నారా? ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాం మేము. సరెండర్ అవడానికి 2 నిమిషాలు టైం ఇచ్చాం వాళ్ళకి. ఒకవేళ లొంగిపోలేదంటే అప్పుడు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం. ప్లీజ్ మీరు పక్కకు వెళ్ళండి. లేదు సార్, నేను ఇక్కడ వెయిట్ చేయలేను. నేను లోపలికి వెళ్ళాలి. మీరు అలా లోపలికి వెళ్ళకూడదు. ఇన్స్పెక్టర్ గారు, మా వదిన ఇంకా నా ఫ్రెండ్ లోపలే ఉన్నారు. నేను వాళ్ళని కాపాడుకోవాలి. కానిస్టేబుల్, అతను ఆపు. వదలండి నన్ను. అరే, లోపల మా వదిన ఇంకా మా ఫ్రెండ్ ఉన్నారు. ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్ అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకు అర్థం చేసుకోరు చెప్తుంటే? మీ తొందరపాటు వల్ల ఇక్కడ అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇన్స్పెక్టర్ గారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ దొంగలు వాళ్ళకి ఏమైనా ప్రమాదం కలిగిస్తారేమో. ప్లీజ్. చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? అతను వదలండి. హలో మిస్టర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ వదిన ఇంకా మీ ఫ్రెండే కాకుండా అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. మేమందరినీ కాపాడాలి. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేయాలి. చూడండి ఇన్స్పెక్టర్, నేనేమి చేయను. నేను కేవలం మా వాళ్ళని డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. లేదంటే వాళ్ళకంటే ముందు మిమ్మల్ని లోపలేయాల్సి వస్తుంది. మీరు సిచ్యువేషన్ పాడు చేయకండి. ఒక తప్పు డెసిషన్ వల్ల అక్కడ ఏదైనా జరగచ్చు. మీ ఫ్రెండ్కి మీ వదినకి కూడా ప్రమాదం జరగచ్చు. అర్థమైందా? నీ కారణంగా మేము అందరం ఇరుక్కుపోయాం. తెలివి తక్కువ దానా. 3 నెలల నుంచి మేము ప్లాన్ వేసుకున్నాం.
కానీ నీ ఒక్క ఫోన్ కాల్ వల్ల మా ప్లాన్ మొత్తం పాడైపోయింది. అందుకే ఇప్పుడు నేను నిన్ను విడిచిపెట్టను. నేను నిన్ను ఎలా చంపుతానంటే అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాతో పాటు రా. ఆగో, అభి నువ్వు వాళ్ళని హ్యాండిల్ చేయి. ప్రవీణ్ ప్రవీణ్ ఇన్స్పెక్టర్ వదినా. ఏ ఇన్స్పెక్టర్, నువ్వు చాలా లెక్చర్లు ఇచ్చావు కానీ చాలు. ఇప్పుడు నేను చెప్పే మాట విను. ఒకవేళ మీరు లోపలికి రావడానికి ప్రయత్నించారనుకో, ఇక్కడ శవాల గుట్టలు పడతాయి. చూడు, ఈ అమ్మాయిని చూడు. నీకు శాంపిల్ లెక్కన నేను ఈ అమ్మాయి శవాన్ని పంపిస్తున్నాను. వదినా మీరు లోపలికి వెళ్ళడానికి వదలండి వీల్లేదు. నన్ను. ఆగండి, వదలండి. నేను చెప్పేది వినండి. మీ అందరికీ మర్యాదగా చెప్పానుకో, మర్యాదగా చెప్పాను. వీడు ఫుగ్గిని చంపేస్తాడు. తను ఎలా కాపాడాలి? తన్ను కూడా వాళ్ళ అండర్లో ఉంది. ఏదైనా చేశానంటే వీళ్ళు తన్నుని షూట్ చేసేస్తారు. థ్యాంక్ గాడ్, తన్ను సేఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎలాగైనా సరే నిఖితని కాపాడాలి. నువ్వేగా పోలీసుల్ని పిలిచింది? మేము పారిపోయే దారులని మూసేసింది నువ్వేగా. ఇప్పుడు నీ చావుతో మేము పారిపోవడానికి దారి దొరుకుతుంది. అందరి ముందు నిన్ను చంపేస్తాను. నిన్ను ఎలా చంపుతానంటే ఇక ఎవరైనా ధైర్యం చేయడానికి 100 సార్లు ఆలోచించాలి. నన్ను చంపి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుంటావా? నా మీద నువ్వు ఒక్క బుల్లెట్ పేలిస్తే వాళ్ళు నీ మీద 10 బుల్లెట్లు పేలుస్తారు. ఎలాంటి గతి పట్టిస్తారంటే ఎవరినైనా దోచుకోవడానికి ముందు 100 సార్లు ఆలోచిస్తారు. ఏ నోర్మోయ్, తుపాకీ నా చేతిలో ఉంది, కానీ పొగరు నువ్వు చూపిస్తున్నావు. చూపిస్తాను. నీలాగా పిరికి దాని కాదు చేతిలో తుపాకీ పెట్టుకుని జనాల్ని భయపెట్టడానికి. మర్యాదగా నోర్మోయ్, లేదంటే నేను నోరు మూసుకోను. నేనే కాదు, ఎవరు నోరు మూసుకోరు. నీకెవరు భయపడరు. ఇక నువ్వేమీ చేయలేవు. మాటలతో చెప్తే నువ్వు వినేలా లేవు. ఇప్పుడే నిన్ను చంపేస్తాను, అప్పుడే నువ్వు నోరు మూసుకుంటావు. పదా. ఆగు. నో మీద చేయి వేస్తావా? ఇప్పుడు చూడు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి బయట పారేస్తాను. సార్ మీరు 2 నిమిషాలు అన్నారు, 15 నిమిషాలు అయిపోయింది. ఎవరు బయటికి రాలేదు. ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి సార్. వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. లోపల వాళ్ళు ఎవరినైనా ఏమైనా. హలో మిస్టర్, మీ పేరేంటి? ప్రవీణ్ కుమార్. మిస్టర్ ప్రవీణ్, ఆ బద్మాష్ గాళ్ళని పట్టుకోవడానికి ముందు లోపల ఉన్న వాళ్ళ సేఫ్టీని చూడటం మా మొదటి బాధ్యత అవుతుంది. మీరు ఇలా ఎమోషనల్ అయినంత మాత్రాన మేమేమీ స్టెప్ తీసుకోలేము. కానీ ఆ దొంగలు స్టెప్ తీసుకున్నారు కదా సార్. వాళ్ళు మా వదిన చంపబోతున్నారు. వాళ్ళు అలాంటిదేమీ చేయరు. ఇది వాళ్ళది ఒక టెక్నిక్, పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి. సో యూ డోంట్ వరీ, మీ వాళ్ళకేం కాదు. ఇక నీ పని అవుట్. ఇప్పుడు నిన్ను షూట్ చేసి పారేస్తాను. ఈ కుక్క ఎక్కడ మరుగుతుందిరా? ఒక నిమిషం భాయ్. భాయ్, ఇది కుక్క మరవడం కాదు, ఎవరితో మొబైల్ రింగ్ టోన్ ఇది. చూడు, ఎవరు మొబైల్ చూడు, చెక్ చేయి. ఒక నిమిషం భాయ్. ఏయ్, ఎక్కడుంది మొబైల్? ఏది నీదా? ఇటే. భాయ్, ఈ మొబైల్ మోగింది ఇక్కడే. ఇప్పుడు ఒక్క మొబైలే మోగింది, ఇక అందరు మొబైల్ మోగుతాయి. ఒక పంచి అందరు మొబైల్స్ లాక్కొని బయట పారాయి. ఏయ్, మొబైల్ ఇవ్వు. ఏ హీరో, నీ మొబైల్ ఎక్కడుంది? తే. ఏంటి చూస్తున్నావు? తే. హీరోలా ఫోజులు కొట్టకు, అర్థమైందా? నీ అదృష్టం బాగుంది, అందుకే ఒక్క నిమిషం పాటు చావు తప్పింది. లేదంటే ఆ మొబైల్ బదులు నీ మెదడు బయటకు వచ్చి ఉండేది. నిన్ను ముక్కలుగా నరుగుతాను నేను. లేదు నాన్నమ్మా, ఇంకా నేనేం మాట్లాడలేదు. ఈ పోలీసులు నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. నేను బయటే నిలబడ్డాను. ఆఖరిసారి నువ్వు భగవంతుడిని తలుచుకో, కళ్ళు మూసుకో.
ఏ ఆగో! మర్యాదగా నువ్వు అక్కడే ఆగు, లేదంటే ఈ అమ్మాయిని చంపేస్తాను. చంపుతావా? ప్లీజ్ ప్లీజ్ మీరు అక్కడే ఆగండి, ముందుకు రావద్దు. ప్లీజ్ ఆగండి. మర్యాదగా ఆగు, లేదంటే నిజంగానే ఈ అమ్మాయిని చంపేస్తాను. చూడు, నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆగు, లేదంటే నేను నిజంగానే చంపేస్తాను. ముందుకు రావద్దు. ఏమండి? ఏ ఆగు, మర్యాదగా ఆగు. నా చేయొద్దులు. ఏ నోరు మూసుకొని నిలబడు. నా చేయొద్దులు. నానమ్మ నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. సార్ లోపల నుండి గన్ ఫైర్ చేసిన సౌండ్ వచ్చింది. అంటే ఆ దొంగలు బందీలను చంపడం స్టార్ట్ చేశారు సార్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్, మీరే చెప్పారుగా దొంగలు ఎవరిని చంపరని, మరి లోపల ఫైరింగ్ ఎందుకు జరుగుతుంది? ఇన్స్పెక్టర్, ఇప్పుడైనా ఏదైనా యాక్షన్ తీసుకోండి, లేదంటే ఆ దొంగలు చెప్పింది చేసి చూపిస్తారు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, వాళ్ళని కాపాడండి ప్లీజ్. ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లోపలికి పదండి. ఎస్ సార్. రండి. నేను చెప్పానా చంపొద్దని? చెప్పానా? ప్లీజ్ కళ్ళు తెరవండి. ప్లీజ్. మీకేమీ కాదండి. ప్లీజ్. నిన్ను చంపనిస్తాను నేను. నేను మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా. ఎంతగా చెప్పాను మీకు ముందుకు రావద్దని. నాకేమీ కాదు. మీరు ఎందుకు ముందుకొచ్చారు? ఒకవేళ నీకేమైనా జరుగుంటే పట్టుకోండి అందరినీ. ఎవరో భయపడాల్సిన పని లేదు. పోలీసులు వచ్చేసారు. ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళండి. మీరందరూ వెళ్ళండి, బయటికి వెళ్ళండి. అభి, అభి, అభి నీకు బుల్లెట్ తగిలిందా? ఇంత రక్తం. నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. హలో హలో, వదిన మీరు జాగ్రత్తగా చూసుకోండి. హలో. ఒకవేళ వాడు నిన్ను చంపేసుంటే